వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని డయాలసిస్ యూనిట్ నందు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేక డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జనరేటర్ సౌకర్యం లేకపోవడం శాపంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు డయాలసిస్ యంత్రం 30 నిమిషాల వరకే బ్యాకప్ ఉంటుంది. ఈ 30 నిమిషాల్లోపు విద్యుత్ సరఫరా రాకుంటే యంత్రాలు ఆపేయాల్సిందే. లేకుంటే పైపులలో ఉండే రక్తం గడ్డకట్టి రోగులకు ప్రాణాలకే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది. సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిసెంబర్ 4న డయాలసిస్ కేంద్రాన్ని 5 పడకలు 5గురు సిబ్బందితో ప్రారంభించారు. ఇప్పటి వరకు 24 మంది పేర్లు నమోదు చేసుకోగా వారిలో 2 ఇటీవలే మృతి చెందారు. వీరు కాక వింజమూరు పరిసర ప్రాంతాలకు చెందిన మరో 12 మంది నమోదుకు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని పొదలకూరులోనూ జనవరిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించినా అక్కడ జనరేటర్ సౌకర్యం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ డయాలసిస్ యూనిట్ని రాహి కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా విధులు నిర్వహించే ముష్వీర్ షా ఈ ప్రైవేట్ సంస్థలో మెడికల్ ఆఫీసర్గా ఉండటం ఆశ్చర్యం. ఇటు ప్రభుత్వ ఉద్యోగిగా వ్యవహరిస్తూనే అటు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఒకే సమయంలో రెండింట్లో విధులు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఎందుకంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అసలు డిసెంబర్ 4న అటు ప్రజాప్రతినిధులకు ఇటు మీడియాకు సమాచారం లేకుండా డయాలసిస్ కేంద్రం ప్రారంభించడంతో తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుని అదేవిధంగా ఒకే సమయంలో అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ముష్వీర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.